హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. శ్రీ రమణ భాషణలో సెప్టెంబర్ 25, 1938. భాషణలు 517. మ్లేచ్ఛ దేశాల్లోని తాంత్రిక విద్య వర్ణించేవి 2 శ్లోకాలు యోగ వాసిష్ఠంలో ఉన్నాయి. సాధారణంగా జనం అనుకునే దానికన్నా ఎక్కువగానే పాశ్చాత్య దేశాల్లో అభిచారము అభ్యసించడం కలదు అన్నాడు మాకైవర్. భారతదేశంలో కంటే మరి పశ్చిమ దేశాల్లోనే హీనమైన తాంత్రిక విద్యలు అలాంటివన్నీ కూడా వాటిని వర్ణించే శ్లోకాలు యోగ వాసిష్ఠంలో కూడా ఉన్నాయి. సాధారణ జనం అనుకునే దానికంటే ఎక్కువగానే పాశ్చాత్య దేశాల్లో బ్లాక్ మ్యాజిక్ అన్నది అభ్యసించడం ఉంది అన్నాడు మాకైవర్. మా దేశాల్లో కూడా ఈ తాంత్రిక విద్యలన్నీ కూడా అభ్యసించే వాళ్ళు ఉన్నారు అన్నాడు మాకైవర్. అప్పుడు ఈ లేఖకునికి పాల్ బ్రంటన్ తన పూర్వం అని ఉన్న మాట గుర్తుకొచ్చింది. ఈ ఉత్తరం రాసిన ఆయనకి పాల్ బ్రంటన్ తనతో పూర్వం చెప్పిన ఒక మాట గుర్తుకొచ్చిందిట. అభిచార ప్రయోగంలో సంబంధం ఉన్న ఒక స్త్రీని చూసి నిజంగా తాను భయపడ్డాట. అంటే దైవాన్ని పట్టించడం లేక అదేదో అంటారు కదా, చేతబడులు చేయడం. అలాగా చేతబడి చేసినటువంటి ఒక స్త్రీని చూసి నిజంగా తాను భయపడ్డాట. అప్పుడు మరి అలాంటివి ఉన్నాయని అంటున్నారు. యోగ వాసిష్ఠంలో కూడా 2 శ్లోకాలు చెప్పారు. అవి మా దేశంలో కూడా ఉన్నాయి. ఇలాగా ఈ చేతబడులు లాంటివి చేయబడిన ఒక స్త్రీని చూస్తే నాకు చాలా భయమేసింది కూడాను అన్నాడు. అప్పుడు భగవాన్ అన్నారు, వారిని దేవీ కాలోత్తరం చదివారా అని అడిగారు. మీరు దేవీ కాలోత్తరాన్ని చదివారా అని అడిగారు. దానిలో అభిచార ప్రయోగాల ఖండన ఉంది. ఇటువంటి ఈ తాంత్రిక విద్యల యొక్క ఖండన ఉంది దానిలో. దానివల్ల చివరికి సర్వ వినాశనమే జరుగుతుంది తప్ప మరొకటి లేదు. అసలు అజ్ఞానమే చెడ్డది. అదే వ్యక్తిని ఆత్మహత్య లాంటివి చేసుకునేటట్లు, ఇతరుని హత్యలు చేసేటట్లు చేస్తుంది. దానికి ఈ అభిచార ప్రయోగాలు లాంటివి చేర్చడం ఎందుకు? అసలు అహంకారమే, అజ్ఞానమే మహా చెడ్డది. మహా చెడ్డదైన అజ్ఞానం ఉండేసరికి ఆత్మహత్యలు చేసుకోవడం, ఎవరినో హత్యలు చేయాలనో అనిపిస్తుంది. అదే మహా చెడ్డది. ఇంక పైగా ఇదేవో తాంత్రిక విద్యలు చేయడాలు ఇవన్నీ ఎందుకులేండి. ఏ తాంత్రిక విద్యలు రాకుండానే అజ్ఞానం ఇన్ని అత్యాచారాలు చేస్తోంది అన్నారు భగవాన్. ఆ తాంత్రిక విద్యలు నేర్చుకొని ఎవరికో దయ్యాలను పట్టించో లేకపోతే ఏదో చేసి చేతపడులు చేసో వాళ్ళని బాధించడం అన్నది కాదు. అసలు అజ్ఞానమే మహాబాధాకరం. అదే పెద్ద దయ్యం. అది వ్యక్తులనేమో ఆత్మహత్య ప్రోత్సహిస్తూ ఉంటుంది, లేకపోతే ఎవరినో హత్య చేద్దామని ప్రోత్సహిస్తూ ఉంటుంది కదా. ఈ చేతబడులు చేసే విద్యలు ఎందుకు రండి? అంతకంటే గొప్ప విద్య మన దగ్గర ఉంది, అవిద్య. లేని వారు ఎవరున్నారు అన్నారు భగవాన్. భక్తుడు ఆ ప్రయోగాల బారిన పడిన వారికి ఏదైనా ప్రతిక్రియ ఉన్నదంటారా? ఆ ప్రయోగాల బారిన పడిన వాళ్ళకి ఏదైనా ఉపశమనం లాంటిది ఉందే అంటే భగవద్భక్తే మరి అన్నారు భగవాన్. ఇప్పుడు ఆ భక్తుడు అంటున్నాడు, అపనింద వంటి దౌష్ట్యాలకన్నింటికి సహనం ఒక్కటే మందుగా కనిపిస్తుంది. ఎవరైనా మన మీద అపనిందలు వేశారనుకోండి, అన్యాయాలు చేశారనుకోండి, బాధించారనుకోండి, వాటన్నిటికీ మీ పద్ధతిలో సహనం ఒక్కటే పరిష్కారం కదా భగవాన్ అన్నాడు ఆయన. అవును అన్నారు భగవాన్. నింద చేత నిందను, ఘనత చేత ఘాతమును జయించలేం. నింద చేత నిందను ఎట్లా జయించగలం?
ఒకడు మిమ్మల్ని నిందించాడు అనుకోండి, వాడిని మీరు తిరిగి మీరు నిందిస్తూ ఉంటే ఎప్పుడైనా నిందని మనం జయించగలమా? లేదమ్మా. ఒకటి వాళ్ళకేస్తే 10 మనకేస్తారు, మళ్ళీ 10 వాళ్ళకేస్తే మళ్ళీ 20 మనకు వేస్తారు. నింద చేత నింద జయించలేము. ఘాతకము చేత ఘాతకము దెబ్బలు కొట్టడం చేత దెబ్బలు కొట్టడాన్ని ఆపలేము. నువ్వు వాడుకో 4 కొడతాడు. ఈ విధంగా దాని నివారణ ఉపాయాన్ని మనం సాధించలేం. నిందించిన వాడిని నిందించి కొట్టిన వాడిని కొట్టి నువ్వు జయించలేవు. కాబట్టి శాంతంగా ఉండు. నిందించిన వారిని తిరిగి నిందించకు, కొట్టిన వారిని తిరిగి కొట్టకు. అప్పుడు ఉపశమిస్తుంది, నువ్వు శాంతి. ఈ శాంతి నొప్పి కలిగిన వ్యక్తికి శాంతినిస్తుంది. ఈ శాంతి నొప్పి కలిగిన వ్యక్తికి తప్పకుండా శాంతినిస్తుంది. నొప్పించిన అతడికి తప్పకుండా అశాంతిని కలిగిస్తుంది. నిన్ను 10 తిట్లు తిడుతున్నారు వాళ్ళు, నువ్వు ఒక్క తిట్లు తిట్టకుండా అలా కాముగా ఉండు. నువ్వు శాంతిగా ఉంటావు, వాడు అశాంతి పొందుతాడు. చిన్నవాడు రియాక్షన్ రాకపోతే అవకాశం లేక కసొచ్చి అయ్యో వీడినేమి చేయలేకపోతుందని ఆహాహా అని నొప్పించిన. కాబట్టి ఈ శాంతి నొప్పి కలిగిన వాడికి శాంతినిస్తుంది. వాళ్ళు మన నిందించారు, మాకు నొప్పి కలిగింది, మనం గనక మరి శాంతిగా ఉంటే నీకు అటు నుంచి అశాంతికి రావడానికి బదులు శాంతి వస్తూ ఉంటుంది. శాంతిగా ఉండడం వల్ల అతడికి అశాంతి కలుగుతుంది. కాబట్టి నొప్పించిన అతడికి అశాంతిని కలిగించి తన తప్పును తానే ఒప్పుకొని తాను నొప్పించిన అతన్ని క్షమించు అని అర్థించే వరకు వస్తుంది. అవతలి వాడిక నొప్పించిన వాడికి అశాంతి కలుగుతుంటే అతడు ఇంకా అశాంతిని తట్టుకోలేక ఎవరిని తాను నొప్పించాడో అతని దగ్గరికి వెళ్లి అతని క్షమను అర్థించి తప్ప అతడు శాంతిని పొందలేడు. మీరు క్షమించాను అనే వరకు మీ పాదాలు వదలను అంటారు చూడు. అవునమ్మా. ఇప్పటి వరకు వీడి బాధ తగ్గదు, అమ్మాయి క్షమించారు అని. అలాగని చెప్పి నువ్వు తిరగబడకుండా శాంతిగా ఉంటావు. దానివల్ల ఎంతో ప్రయోజనం కలుగుతావు. కాబట్టి నొప్పించిన వారు, అపనిందలు దోషాలు చేసిన వాళ్ళకన్నిటికీ సహనం ఒక్కటే మందు కదా భగవాన్ అని అడిగినప్పుడు భగవాన్ ఈ మాట చెప్పారు. దాన్ని మనం మన జీవితంలో అన్వయం చేసుకోగలగాలి, స్వయంగా దాన్ని మనం అనుభవించగలగాలి. మనం ఇలా అన్నారట విన్నామా వచ్చేస్తాయి కోటి, నువ్వు స్వయంగా దగ్గరుండి కూడా కాదు, అన్నారని విన్నామా అయిపోయింది. ఇక సకల విధ్వంసము వాళ్ళని చేశాను అనుకుని నిన్ను నువ్వే విధ్వంసం చేసుకుంటూ ఉంటావు. అవునమ్మా. మరి అదే జ్ఞానికి ఉండే కానీ గుర్తించి ఎవడు జ్ఞాని అయిపోడు. ఓహో ఇదన్నమాట, భగవాన్ ఇలా చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా ఉండాలని పట్టి పాటించిన వాడికి ఆ స్థితి కలుగుతుందమ్మా. చెప్పారట ఇలా ఉండాలట అలా ఉండాలట అని అందరికీ చెప్తాము, మనకి సందర్భం వచ్చేసరికి అలా ఉండం, లాభం లేదు. ఈ దేశంలో చిరకాలంగా ఉత్తమ మహాత్ములపై కూడా అభిచార ప్రయోగం చేయబడిందని చెప్పబడింది. దారుకావన ఋషి సాక్షాత్తు శివునిపైనే ఇట్టి ప్రయోగం చేశారట. ఈ దేశంలో చాలా కాలం క్రితమే ఉత్తమోత్తమ మహాత్ముల మీద కూడా అభిచార ప్రయోగం జరిగిందట. దారుకావన ఋషులు సాక్షాత్తు శివుడి మీదనే ఇటువంటి ప్రయోగం చేశారని కూడా ఉంది. శివుని మీద వాళ్ళు ప్రయోగం చేశారు, ఏమో నిజమైన వాడు అవుడో కాదో అని ఇదే చేశారట. ఈ దేశంలో కూడా చిరకాలం నుంచి ఇలాంటివి ఉన్నాయి. ఉత్తమోత్తమైన మహాత్ముల మీద కూడా జరిగాయి ఇలాంటివి. తర్వాత సంభాషణ బ్రహ్మలోక విషయంగా మళ్ళింది. శ్రీ భగవాను ఆత్మలోకమే బ్రహ్మలోకము, బ్రహ్మైవ లోకః
బ్రహ్మలోక, బ్రహ్మమే లోకము, బ్రహ్మలోకమే ఆత్మ. బ్రహ్మలోకం అంటేనే ఆత్మ, ఆత్మ అంటేనే బ్రహ్మం. లోక అలోక రెండు సమానాలే. లోక అన్న ఆలోక అన్న రెండు ఒకటే. లోక అంటే చూచుట, ఆలోకించుట అంటే స్పష్టముగా చూచుట. బ్రహ్మమునైన తన్ను తాను స్పష్టముగా లోక చూస్తూ చూస్తూ స్పష్టంగా చూస్తాడు, అంతే. అదే మోక్షం. ఉన్నది నర్బదులో అందమిల్లా కళ్ళు అదే. లోక్యతే ఇది లోక, చూడబడునది అంటే ఆలోకింపబడునది లోకము. తన్ను తాను ఆలోకించుటే బ్రహ్మ సాక్షాత్కారము, ఆత్మ సాక్షాత్కారము అని. లోకము అంటే లోకించుట, అంటే చూచుట అని ఈ సంభాషణలు బ్రహ్మలోకాన్ని గురించి కూడా. అంటే మీ స్వరూపం ఆత్మలోకమే బ్రహ్మలోకమని, లోకము అంటే చూచుట అని, తన్ను తా చూచుటే బ్రహ్మలోకము, తాను బ్రహ్మమై ఉండుటయే పూర్ణ సత్యత్వము అని తెలుసుకుని తన్ను తా చూచుట అన్న చూపుని కలిగి సదా ఉందుముగాక. అట్లా శ్రీ భగవాన్లు మనకి ఈ బోధ ద్వారా హెచ్చరిస్తున్నారు కనుక బోళ్ళు చెప్పారు. దీనిలో ఏది గుర్తు పెట్టుకోవాలి అంటే ఏ ఒక్కదాన్ని గుర్తు పెట్టుకున్నా చాలు. కాబట్టి శ్రీ రమణ భగవాన్ యొక్క దివ్య భాషణలు మనకి బోధల రూపంలో అందుతున్నాయి, వివరణ రూపంలో కూడా అందుతున్నాయి. అందుకున్న దాన్ని జాగ్రత్త వినేసి వినేసం అయిపోయిందని ఫోనో పుస్తకమో పక్కన పెట్టేసి మళ్ళీ మన లోకాలు మనం తిరగడం కాదు. స్వరూపం మీద ధ్యాస పెట్టుకొని సదా ఉందుముగాక. హరి ఓం నమః.